నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఇంకా ఎన్ని రోజులు నానుతుందో ఈ అంశం తెలియనటువంటి పరిస్థితి, కొండా సురేఖ గారి అంశము. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త టర్న్ ని తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు స్పందించారు. ఇట్లాంటి మాటలు సబబు కాదు అని. ఈవెన్ సమంత కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. నన్ను ఈ పాలిటిక్స్ నుంచి కాస్త దూరంగా ఉంచండి, ఇట్స్ ప్రైవేట్ మ్యాటర్. సో డెఫినెట్ గా దీని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని కొంచెం ఘాటుగానే స్పందించారు సమంత అని చెప్పుకోవచ్చు. అలాగే అమల గారు కూడా స్పందించినటువంటి సందర్భం ఉంది. చాలా సీరియస్ గానే ఆవిడ కూడా స్పందించారు. ఆవిడ ప్రియాంక గాంధీ గారితో కాస్త క్లోజ్ అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మొత్తం ఈ అంశాన్ని ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితులు తీసేయటం కాకుండా పోస్ట్ నుంచి ఆవిడ్ని రాజీనామా చేసేలాగా పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి చాలా వరకు టాక్ నడుస్తుంది. ఇందులో నిజానిజాలు ఏంటి అంటే, నిజానిజాల కంటే కూడా ఇప్పుడు ఆవిడ రాజీనామా చేసే వరకు అది ఎంతవరకు అనేది మనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి వచ్చింది కొండా సురేఖ గారి వ్యాఖ్యల వల్ల. ఇప్పుడు దాన్ని బట్టి ఆవిడే పరిస్థితిని అర్థం చేసుకుని, నేను విమర్శల పాలయ్యేదానికన్నా, నేను ఇక్కట్ల పాలయ్యేదానికన్నా పార్టీని కూడా నేను ఇక్కట్ల పాలు చేశానే అనే ఒక ఫీలింగ్లోకి ఆవిడ రావాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఇంత స్పందన ఈ మధ్యకాలంలో ఇంత మూకమ్మడిగా ఏ టాపిక్కి రాలేదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు అన్నప్పుడు కూడా పెద్దగా ఎవరు మాట్లాడింది లేదు. ఎవరో ఒకరిద్దరు, మనోజు, అలాగే చిరంజీవి మేనల్లుళ్ళు, వాళ్ళు సాయిధరం తేజ్ అట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడుకుని పట్టించుకున్నది లేదు. కానీ ఈ విషయానికి మటుకు అందరూ ఏకమైపోయారు, ఒక తాటి మీదకి వచ్చి ప్రతి వాళ్ళు మాట్లాడారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇది చాలా ఇబ్బందికరమైన మాటలు ఇవి. ఎవరినన్నా సరే, ఏ కుటుంబాన్నన్నా ఎవరు సహించే మాట కాదు ఇది. ఒకవేళ ఇదే మాట ఆవిడనన్నా, వేరే వాళ్ళు సురేఖ గారినన్నా ఒప్పుకునే విషయం కాదు ఇది. మరి ఇలాంటి పరిస్థితిలో ఆవిడ ఎందుకు అంత సంయమనం కోల్పోయింది? అలా కోల్పోయిన వాళ్ళు మరి అసలు మంత్రి పదవిలో కొనసాగే హక్కు ఉంటుందా? ఇవన్నీ మాట్లాడుకుంటే వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాల్సి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి వస్తుంది. అసలు ఆ మాటకు వస్తే మేడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయిపోయి పెద్ద ఒక 100 మందో 200 మందో చనిపోయి ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగిన ఆ సందర్భాల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎవరు రైల్వే మినిస్టర్ రాజీనామా చేసిన దాఖలా లేవు. ఇదివరకు రోజుల్లో చిన్నది ఏదైనా మరక వచ్చింది అని అంటే వెంటనే రాజీనామా చేసేసినటువంటి నేతల్ని మనం చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు. అది చాలా చిన్న సంఘటన. అలా ఇంకా చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు రాజకీయ నాయకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అస్సలు ఆ చిత్తశుద్ధే లేదు. అసలు ఆ బాధ్యత తీసుకోవడం, ఆ భరోసా ప్రజలకు కల్పించడం అనేది మర్చిపోయి చాలా రోజులైంది రాజకీయ నాయకులు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈవిడ వ్యక్తిగతంగా చేసి, ఈవిడ ఒక మామూలు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉండి చేసినా, లేకపోతే ఒక మామూలు సామాన్య పౌరురాలుగా చేస్తే కూడా ఒప్పుకునే మాటలు కాదవి. మరి అలాంటప్పుడు ఈవిడ చాలా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది, ఏ మాటకు ఆ మాట. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఆవిడికి చెప్పగలదా అనేది ఒక మాట. ఇప్పుడు ఆ కుటుంబం గురించి వాళ్ళు సమాజంలో మంచి ఎంత చేస్తారో చెడు కూడా అంత చేస్తారని ఆ కుటుంబం గురించి పేరుంది. నమ్మిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. ఒక రకమైన ఫ్యాక్షన్ టైప్లోనే ఉంటారు వాళ్ళిద్దరు, భార్యాభర్త ఇద్దరు. పైగా భార్యాభర్త, వాళ్ళ కూతురు, ముగ్గురు కూడా ఎక్కడా కూడా వాళ్ళకు కుటుంబంలో ఎవరిని బయట వాళ్ళని వాళ్ళని ఎవరు మనుషులు వాళ్ళు ముగ్గురు కూడా, భార్య కానీ భర్త కానీ కూతురు కానీ వాళ్ళు అలా ఉంటారు. మరి అలా ఉండే వాళ్ళు, వాళ్ళకొక్కళ్ళకే కుటుంబం ఉండదు కదా, అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా. ఈ పరిస్థితుల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకతను చల్లార్చాలి అంటే గనక ఒక్కటే తారక మంత్రం ఏంటి అంటే ఆవిడ రాజీనామా చేయటం. అంతకుమించి మార్గమే లేదు. చల్లారదంటారా ఈ అంశము? ఇప్పుడు ఈవిడ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నాగార్జున ఏం చెప్పారు? ఆవిడ సమంతకు ఒక్కదానికి సారీ చెప్తే సరిపోద్దా, మాకు చెప్పలేదు అంటే, మరి ఇప్పుడు ఆవిడ చెప్తే గనక మీరు కేసు ఉపసంహరించుకుంటారా అని చెప్పి అడిగారు. అయితే అయినా కానీ నేను ఉపసంహరించుకోను అని చెప్పాడు. 100 కోట్లకి డ్యామేజ్ చేశాడు ఆయన, పరువు నష్టం దావా వేశాడు. మరి అది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఈలోపు ఈ
ప్రజాగ్రహానికి కానీ ఇంతమంది మాట్లాడిన దానికి కానీ ఈ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీ ఆమెతో రాజీనామా చేయిస్తుందా, లేకపోతే ఆవిడే కావాలని అన్నా అనుకోకుండా అన్నా తప్పు అయితే పొరపాటు అయితే జరిగిపోయింది కాబట్టి ఆవిడే బాధ్యత తీసుకుంటుందా, పార్టీ బాధ్యత తీసుకుంటుందా అనేది తేలాల్సిన విషయం. కానీ ఏది ఏమైనా ఇవాళ ఈ హడావుడి కాస్త ఆగాలి అన్నా, పరిస్థితి చేతుల్లోకి తెచ్చుకోవాలి అన్నా గానీ ఏదో ఒక సీరియస్ స్టెప్ అయితే పడాల్సిందే. ఇప్పుడు ఒక్కోసారి అగ్రహ జ్వాలల్ని అణచాలి అంటే సమస్య మొత్తాన్ని పరిష్కారం చేయలేకపోవచ్చు. ఏదో తీసుకునే ఒక చర్య వల్ల తాత్కాలికంగానైనా అగ్రహ జ్వాలలు ఆగుతాయి. ఒకసారి చూడండి దిశ ఎన్కౌంటర్ విషయం తాత్కాలికంగా ఆగిపోయింది, ఎన్కౌంటర్ చేశాక ఆగిపోయింది. వాళ్ళు దీన్ని ఆపాలి అంటే, ఈ జనాలందరి నోర్లు మూపించాలి అంటే, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఆగాలి అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అది. ఎన్కౌంటర్ చేసేశారు. పైగా ఎన్కౌంటర్ చేస్తే కూడా వాళ్ళు దిక్కుమొక్కు లేని జనాలు, వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు, నష్టమే ఉంది అనే ఉద్దేశంతో చేయించేశారు. నిజంగానే వాళ్ళకి మొత్తం అందరూ మర్చిపోయారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారు, ఏదున్నా కానీ ఎన్కౌంటర్ చేయండి, అప్పుడు దిశ అప్పుడు చేయలేదా, ఇప్పుడు ఎందుకు చేయరు అని మాట్లాడుతుంటారు. అదేదో సర్వరోగ నివారణ అయినట్టు. కానీ ఏంటంటే ఏదైనా ఇలాంటి సందర్భంలో ఒక పెద్ద అడుగు పడాల్సిందే. ఆ అడుగు సురేఖ గారే తీసుకుంటుందా లేదా పార్టీయే తీయిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. కానీ పార్టీ తీస్తుందా అనేది కూడా చాలా అంటే ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే పార్టీ నుంచి వచ్చేటటువంటి రియాక్షన్స్ మనం చూసుకుంటే, ఇప్పుడు రీసెంట్ గా నాగార్జున గారి మీద ఒక కేసుని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కేసు అనేది వచ్చింది. ఆ కేసును పెట్టించిన తర్వాత రీసెంట్ టైమ్స్ ఇప్పుడే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ రాజీనామా చేయించే దిశగా? కాంగ్రెస్ పార్టీ పెట్ల ఒక ఆయన అసలు ఎప్పటి నుంచో బయట టాక్ ఏంటంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేయించారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ చెరువుల పరిరక్షణ ఉద్యమంలో ఉన్నవాళ్ళండి. భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఇప్పుడు ఆయన ఏం వేశారంటే, మీరు కూలగొట్టారు సరే ఆయన మరి ఇలాంటి స్థలంలో ఏది FTLలోను బఫర్ జోన్లోను వాళ్ళు షెడ్లు వేసి వ్యాపారం చేసుకున్నారు. నెలకి ఇన్ని లక్షలు సంపాదించారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల మీద నెలకి ఇన్ని లక్షలు చొప్పున చేసుకుంటే గనక ఆ సంపాదించిన డబ్బుల్లో ఖర్చులు తీసేయగా మిగతా డబ్బులు ప్రభుత్వానికి కదా అనే ఉద్దేశంతో వాటికి సమాధానం చెప్పాలి అని ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టారు. ఆయన కన్వెన్షన్ కూల్చేసి ఇంచుమించు సుమారుగా 1 month అవుతుంది. ఈయనకి ఇప్పుడు నిద్ర లేచారు అనే టాపిక్ బయట జనాల్లో బాగా నడుస్తోంది. ఇప్పుడు కేసు వేసింది ఆయన అయినా గానీ వెనక వాళ్ళ ప్రోత్సాహం వీళ్ళదే కావచ్చు. అంటే ఇప్పుడు ఈయన 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు కదా, ఆయన ఆ కేసు నుంచి వెనక్కి తప్పు. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు గురించి ఈయనేమన్నా ఒక సర్దుబాటు చేసుకుంటే అప్పుడు అది ఆగిపోద్దేమో. ఇదంతా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద ఆధారపడి ఉంది. అంతేగాని సమస్య పరిష్కారం గురించి ఒక పౌరుడు తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకుని దిద్దుకునే లాగా లేవు. ఏది ఏమైనానండి, ఇది ఒక రకంగా రాజకీయాల్లో పెద్ద కుదుపు ఈ సురేఖ గారి వ్యవహారం. ఇక నుంచి రాజకీయ నాయకులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన టైం వచ్చిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే జనాలు కూడా చూస్తా ఊరుకోరు. పోనీ జనాలకి ఈ విషయం ఎంత ఫాస్ట్ గా అంటే పైనుంచి ఆకాశం నుంచి వర్షం చుక్క పడటానికి ఎవరన్నా టైం చెప్పగలరా? లేదు. అంతేలాగా వ్యాపించేస్తుంది దావానాలం లాగా. అందుకని ఇవాళ ఏ వార్తనైనా కప్పెట్టడం ఆపటం అనేది కుదిరే పని కాదు. అందుకని ఏం జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతూ ఉంటది, ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతూ ఉంటది. అందుకని ఇప్పుడు ఇమేజ్ ని కాపాడుకోవాలంటే ఏదో ఒక దిద్దుబాటు చర్య చెయ్యాలి. ఆ దిద్దుబాటు చర్య ఆవిడతో రాజీనామా చేయించడంతోనే జరుగుతుంది ప్రస్తుతానికైతే. రైట్. అయితే ఇంకొక ప్రశ్న, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి దీని గురించి ఏమైనా రియాక్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? అంటే హైకమాండ్ కూడా సీరియస్ అయిందని అర్థం అవుతుంది. అంటే నిప్పులైతే పొగరాదు కదా, వార్తలు అయితే వస్తున్నాయి, బాగానే షికారులు చేస్తున్నాయి. ఎవరైనా అంటారండి ఈ మాట. ఇప్పుడు ఆవిడ బింకానికి బయట మాట్లాడకపోవచ్చు, అవును నేను ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది తప్పే, అనాలోచితంగా మాట్లాడాను, కోపంలో మాట్లాడాను అంటుంది. కానీ ఇంకా ఆమె దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా మోర్ అండ్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ఆమె చేయలేదనుకోండి మరి పార్టీ అయినా కల్పించుకుంటుందిగా. ఇప్పుడు ఒక రకంగా పార్టీకి కూడా మీ పార్టీలో వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాదు మంత్రి
ఇలా మాట్లాడడం వల్ల అసలు మీ పార్టీ సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. అందుకని ఈ పరిస్థితుల్లో పార్టీ కూడా ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది, ఈమెమో దిద్దుబాటు చర్యలు తీసుకుంటది అని ఆశిద్దాం. తీసుకోకపోతే అసలు ఈ రాజకీయ నాయకులు అంటే అసలు గౌరవం ఉండదు. అసలే లేదు.